ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేరాలు ఘోరాలు చేయడం, పక్క వారిపై వేయడం జగన్మోహన్ కు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉన్నంత కాలం విషపూరిత మద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మింది జగన్ కాదా అని ఎద్దేవా. మీడియా సమావేశంలో జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్యే పత్తిపాటి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ తండ్రి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘన నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే. ఏపీజే అబ్దుల్ కలాం ను ప్రతి ఒక్క విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా దీపావళి పండుగ జరుపుకోవాలి. క్రాకర్స్ అమ్మే దుకాణదారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక, ఎస్పీ కృష్ణారావు. పురుషోత్తమపట్నంలో ఎస్టీ బాలుర వసతి గృహంను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరి. హాస్టల్లో సరైన వసతి లేకపోవడంతో వార్డెన్ పై మండిపడ్డ కమిషనర్. సొంత బాబాయిను హత్య చేసిన చరిత్ర జగన్ది. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న చరిత్ర సీఎం చంద్రబాబుది. మీడియా సమావేశంలో జగన్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు చరిత్రాత్మక నిర్ణయమని, ఇంత మంచి సంస్కరణ యొక్క ఫలితాలు ప్రజలు అందరూ పొందాలన్న సదాశయంతోనే ప్రధాని మోదీ పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కర్నూలులో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో భాగంగా పత్తిపాటి బుధవారం స్థానికంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన వసతులు, పార్కింగ్ నిర్వహణపై పత్తిపాటి నేతలు అధికారులకు పలు సూచన చేశారు. అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాహితం కోసం చేపట్టిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జీఎస్టీ సంస్కరణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే కూటమి ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి పర్యటనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వాలు అందిస్తున్న ఫలాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని 141 కోట్ల మంది ప్రజలకు జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలు తెలిసేలా చేయడమే ప్రధాని మోదీ పర్యటన ప్రధాన లక్ష్యమని పత్తిపాటి తెలిపారు. రాయలసీమలో జరిగే ప్రధాని సభ నూతన చరిత్రకు నాంది పలుకుతుందని, ఈ సీమ ప్రజలకు మేలు చేసేలా ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందన్నారు. మోదీ ప్రారంభించే 1000 కోట్ల ప్రాజెక్టులు, చేసే శంకుస్థాపనలు రాష్ట్ర ప్రగతి అధ్యాయంలో కొత్త ఆవిష్కరణకు కేంద్రాలుగా నిలుస్తాయని పత్తిపాటి పేర్కొన్నారు. చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తండ్రి నాగేశ్వరరావు ఈ నెల 1వ తేదీన స్వర్గస్థులైనారు. బుధవారం వారి పెద్ద కర్మ కార్యక్రమం వారి స్వగృహం నందు జరుగుతుండగా, ఆ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు, వెంట బైర వెంకటకోటి, ఇమ్మడి జానకిపతి, బైరా శేఖర్, ఏవిఎం సుభాని, సాతులూరి కోటి, నార్ని హనుమంతరావు, కొండగుంట రామకృష్ణ, జాలది సుబ్బారావు, దశరథ రామయ్య, నిడమనూరు హనుమంతరావు, అత్లూరి షరీఫ్, పేర్ల శరత్ చంద్, రాబూరి దాసు, షేక్ మస్తాన్, పోతవరం, కొలిశెట్టి సుబ్రహ్మణ్యం, పత్తిపాటి విజయ్ తదితరులు ఉన్నారు. పాపాలు, నేరాలు చేయడం, పక్క వారిపై నిందలేయడం జగన్ కు జన్మతః వచ్చిన నైపుణ్యం. అధికారంలో ఉన్నంత కాలం విషపూరిత మద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మించిన జగన్ డబ్బు పిచ్చితో చివరకు పేదల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. హానికారక మద్యంతో 30,000 మందిని బలి తీసుకున్న కసాయి జగన్ కల్తీ మద్యం, నాటుసారా అమ్మి అమాయకుల్ని చంపివేసిన వారిని తన పార్టీలో కొనసాగించడమే కాక వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన నీతిమాలిన చరిత్ర జగన్దే. వైసీపీ హయాంలో మల్లాది విష్ణు బార్లో కల్తీ మద్యానికి 6గురు చనిపోయారు. సదరు నాయకుడిని జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి, రామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలు కల్తీ మద్యంతో కావల్లో 5గురిని బలి తీసుకున్న, వందల మందిని అనారోగ్యానికి గురి చేసిన జగన్ వారిని పల్లెత్తు మాట అనలేదు. తన పాలనలోనే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా
సారాకు 27 మంది బలైతే అవన్నీ సహజ మరణాలని అసెంబ్లీలో కట్టుకథలు చెప్పిన కల్తీ మనిషి జగన్ అన్నారు. అక్రమార్జన ధ్యేయంగా జగన్ మద్యం ధరలు పెంచడంతో అలవాటు మానలేక శానిటైజర్ తాగి 47 మంది పేదలు చనిపోతే జగన్ కరెన్సీ మత్తులో కిమ్మనలేదు. అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతుందని నిందలేయడం తన కుట్ర రాజకీయాల్లో భాగమే. ఈ వ్యవహారంలో ఏవన్గా ఉన్న జనార్దన్ రావు విచారణలో వెల్లడించిన వివరాలే అందుకు నిదర్శనం. దొంగ ప్రమాణాల బెదిరింపులతో చేసిన తప్పులు ఒప్పు కావనే నిజాన్ని వైసీపీ నేత జోగి రమేష్ గ్రహించాలి. కల్తీ మద్యం కేసు ఏళ్ల తరబడి విచారణ జరిగి అసలు వాస్తవాలు ప్రజలకు తెలియకూడదన్న దురదృష్టంతోనే జోగి సిబిఐ విచారణ కోరుతున్నాడు. ములకల చెరువు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం ఘటన వెలుగు చూసిన వెంటనే కూటమి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. టీడీపీ నాయకులు ప్రమేయం ఏముందని తెలిసిన వెంటనే వారిపై పార్టీ నాయకత్వం సస్పెండ్ వేటు వేసింది. ఎక్సైజ్ శాఖ పరమైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కల్తీ మద్యం ఘటన సీరియస్ గా తీసుకుని సమగ్ర విచారణ నిమిత్తం 4 ఐపీఎస్లతో సిటీ ఏర్పాటు చేశారు. కల్తీ మద్యంని మాట వినబడ్డా ఉపేక్షించనని చర్యలు కఠినంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ విధంగా జగన్ తన హయాంలో నామమాత్రంగా కూడా ఒక చర్య తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో కల్తీ మద్యమనే మహావృక్షానికి తల్లి వేరు జగన్ అయితే ఆయనకు సహకరించిన పలువురు వైసీపీ నేతలు అధికారులు పిల్లవేర్లు. ప్రధాన కొమ్మలు ఏపీలో మొదలైన కల్తీ మద్యం మూలాలు ఖండాలు దాటి ఆఫ్రికా వరకు చేర్చడంలో జగన్ క్రిమినల్ బ్రెయిన్ కీలక పాత్ర. ప్రజలు రాష్ట్రం దేశం గురించి జగన్ ఆలోచించడు. ఆయన ధ్యాసంతా అవినీతి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం పైన ఉంటుంది. ఆ ఆలోచనకు తోడు విపరీతమైన నేర ప్రవృత్తి స్వభావంతో చట్టాలు న్యాయస్థానాలంటే లెక్కలేనితనం మితిమీరిన అహంకారం ఇవన్నీ అవలక్షణాలున్న వాడిని నమ్మి ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం అనుభవించారు. అమరావతి పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమై రాష్ట్రమే పాతలానికి పడిపోయింది. జగన్ విధ్వంసం వినాశనంతో సర్వం కోల్పోయిన రాష్ట్రానికి ప్రజలకు చంద్రబాబు 15 నెలల్లోనే ఊపిరి పోశారని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్త స్ఫూర్తి ప్రదాత భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహానీయునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత అణుశాస్త్రంలో ఒక దిగ్గజమని నేటి విద్యార్థులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఒక శాస్త్రవేత్తగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ బుధవారం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల 8,88,923 మందితో పాటు 15 నెలల పైబడిన వారు మరో 7.6 లక్షల మంది తప్పనిసరిగా తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్నారు. వారి కోసం పాఠశాలల్లో క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచ స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధన పాటింపు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి డిఆర్ఓ, ఆర్డీఓలు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాకు సంబంధించి బాణసంచ దుకాణదారులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ధ్వని కాలుష్య నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, అన్ని రకాల భద్రతా చర్యల్ని తప్పక పాటిస్తూ సాంప్రదాయ పండుగను సంతోషంగా నిర్వహించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన విధి విధానాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఒక్కరూ ఒక్క బాణసంచ దుకాణం నిర్వహించకూడదన్నారు. నిబంధన ఉల్లంఘించే షాపులను సీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాళ్లలోని డపాసును కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా బాణసంచ దుకాణాలు నిర్వహిస్తే విక్రయదారులపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిబంధన మేరకు షాపులు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలన్నారు. నిబంధన అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. షాపులో ఏర్పాటు చేసిన ప్రాంతంలో వాహనాల పార్కింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీఓలు అన్ని బాణసంచ తయారీ గోడౌన్లను, స్టాళ్లను పరిశీలించి అనుమతులు ఉన్న వాటికి పర్మిషన్ ముగిసిన స్టాళ్లకు రెన్యువల్ చేయించే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమ పరిధిలో లైసెన్స్ ఇచ్చే ముందు షాపుల వారితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు ఇవ్వాలని అందరూ ఆర్డీఓలను ఆదేశించారు. అందుకు సంబంధించి విధి విధానాలు ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందన్నారు. విద్యుత్, అగ్నిమాపక, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా, సురక్షితంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తంపట్నం వద్ద గల గురుకుల ఎస్సీ హాస్టల్ను మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతి, భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీ సందర్భంగా కమిషనర్ శ్రీహరిబాబు హాస్టల్ గదులు, వంటశాల, భోజనశాల క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్య, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు.
మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హాస్టల్ పరిసరాల్ని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా మంచి వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని లేపేసి నారాసుర రక్త చరిత్ర అని దుష్ప్రచారం చేసినట్లే నారా వారి కల్తీసారా అని వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చిలకలూరిపేట టీడీపీ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేకే నీలిపాటి మందు దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. మీకు సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ దుష్ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు ధీటుగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లికోటి టీడీపీ నాయకులు సమాధానం ఇచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం అంటూ వైసీపీ వారు ఒక కపట నాటకం ఆడుతూ ఒక బోకర్ పనులు చేస్తున్నారు. బోకర్లు కపట నాటకం అని ఎందుకంటున్నానంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే వీళ్ళ జీవిత లక్ష్యం. రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందితే ఓర్చుకోలేక ఒక సైకో పాలన, ఒక దుర్మార్గపు పాలన వ్యవహరిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కొంపల నుంచి కుట్రలు పండుతూ ఆడ ఒక కెచ్చి గీసే విధంగా సినీ ఫక్కీగా సినిమా కథ, రచయిత, దర్శకత్వం మొత్తం జగన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ నాయకులు అందరూ కలిసి కూర్చొని సినిమాలో ఏ విధంగా నటించాలి, ఏ విధంగా చేస్తారు, అంతగా మించి వాళ్ళని మించే విధంగా నటించే విధంగా వీళ్ళకి స్క్రిప్ట్ పంపించటం, ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు అనుసరించటం, దాంట్లో భాగంగానే ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటికి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. 14-15 నెలల మధ్యలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, ముసలోళ్ళ పెన్షన్లు ఏ విధంగా పెంచారు, నిన్న గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అవి చూసి ఓర్చుకోలేక ఇంకా మా మనుగడ లేదు, మేము రాలేము, మేము గెలవలేము, మేము బజార్లో తిరిగే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ నిత్యం తప్పుడు ఆరోపణలు అనడం. ఎందుకంటే వారి సొంత బాబాయిని ఎంత క్రూరంగా చంపారో, ఆత్మహత్య అన్నారు, తర్వాత నారావారి రక్త చరిత్ర అన్నారు, తిరుమల కొండల్లో డైమండ్లు ఉన్నాయి అన్నారు. అంటే వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంది అంటే ఓసరవల్లి కూడా సిగ్గుపడే విధంగా, ఓసరవల్లి తలదించుకునే విధంగా ఈ జగన్ రెడ్డి వారి పార్టీ వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాం, అసలుకి నకిలీ మద్యం తయారు చేయడానికి 14 నెలలు టైం ఎలా పట్టిద్ది, అంత షెడ్లు ఎట్లా కడతారు, ఆ నకిలీ మద్యం చేసే మిషనరీ యాడ్ నుంచి వచ్చింది, ఆ మిషన్లన్నీ ఎప్పటికప్పుడు బిగించారా, గతంలో మీరే ఆ పార్టీలో వాళ్ళు చేసి నకిలీ మద్యం చేసి ఎంతోమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. ఈ గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో అలాంటి జరగడానికి వీల్లేదని కరాఖండిగా చెబితే వారిని ముందుగానే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ చేసి మరలా మీరు యథావిధిగా నకిలీ మద్యం అందుతుంటే అది మా ప్రభుత్వం పట్టుకొని నిలబెట్టింది. అది చూసి ఓర్చుకోలేక నారావారి నకిలీ మద్యం అంటూ మీరు మాట్లాడుతుంటే ఓసరవల్లి కూడా సిగ్గుపడి తలదించుకునే విధంగా ఉంది. నాకన్నా ఎక్కువ రంగులు మారుతున్నారు, నాకన్నా ఎక్కువ నటిస్తున్నారని. కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు ఏది ఏమైనా మీలాంటి రాక్షసుల్ని, సైకోలని ఈ రాష్ట్రంలో తిరగనీయకుండా చేయటమే ఆంధ్రప్రదేశ్ ప్రజల లక్ష్యం. అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ఆదేశాల మేరకు బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు మదర్ తెరీసా కాలనీలో కోడిగుడ్ల బజార్లో సైడ్ కాల్వ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గత 5 సంవత్సరాలు వైసీపీ వారు మా కాలనీ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని పత్తిపాటి పుల్లారావు గెలిచిన వెంటనే జంగా వినాయకరావు కౌన్సిలర్ సుజాత చొరవతో మా కాలనీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు మాకు దొరకడం చేసుకున్న అదృష్టం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ఒక వ్యాపారంగా పనిచేశారు. కానీ ప్రజల్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. మనందరి క్షేమం కోరుకునే మన ప్రియతమ నాయకుడు పత్తిపాటి ఆదేశాలతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఇంకా ఎప్పుడైనా సరే అభివృద్ధి అనే మాట ఉంది అంటే మాటకి నిలబెత్తి రూపం ప్రతి పాటే అంటూ మాట్లాడిన జంగా వినాయకరావు, వార్డు కౌన్సిలర్ జంగా సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ 70 నుండి 75 కేజీల విభాగంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో రజక పథకం సాధించడం జరిగింది. విద్యార్థిని బి ధనుజను ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్, కంటి మహంతి, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సురేష్ కుమార్, ఎంజీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె కృపాధానం మరియు ఎంజీ హై స్కూల్ పీఈటీలు రాజు, రాజేష్, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వాలనే డిమాండ్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉద్యోగులకు పదోన్నత కల్పనపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జీవో సైతం జారీ చేసింది. ఇక ఈ కమిటీలో 10 మంది మంత్రులు పనిచేయనున్నారు. జీవోఎంలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ఈ కమిటీ శరవేగంగా అధ్యయనం చేయనుంది. త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడిరేవు బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి అలలకు కొట్టుకుపోయిన 22 ఏళ్ల కె షారోన్ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత 3 రోజులుగా రెవెన్యూ, పోలీస్, మత్స్య, అగ్నిమాపక అధికారులు డ్రోన్లు, గజ ఈతగాళ్లు, బోట్ల సహాయంతో గాలింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు షారోన్ తల్లిదండ్రుల్ని, బంధువులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. తప్పకుండా ఈరోజు మనం ఇంకా చాలా టీమ్స్ని పెట్టాము, బోర్డ్స్ని ఎంగేజ్ చేశాము. ఇప్పుడు మాకు చిన్న సమాచారం వచ్చింది, చిన్నగంజాం దగ్గర ఒక బాడీ గ్రూప్ ఓపెన్ చేసి. సో మేము కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా కలెక్టర్గా మీరు కూడా ఏదో ఒక శుభకార్యం చేసుకుంటూ సంతోషంలో ఉన్న క్రమంలో ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తామనే ఉద్దేశంతో వచ్చారు. అనుకోని సంఘటన చిలకలూరుపేట జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తండ్రి తోట నాగేశ్వరరావు పెద్ద కర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని టీడీపీ నాయకులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ రఫానీ, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం జరిగింది. చిలకలూరుపేట విద్యాసంఘం అధ్యక్షులు తెల్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు వివరించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రాసిన ఎన్ఎంఎంఎస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు దూలిపాల వెంకట్రావు, కార్యదర్శి బొంత అజయబాబు, డాక్టర్ పివి సుబ్బారావు, లాలు, దాదాసాహెబ్ సేవా సమితి అధ్యక్షులు సిద్ధాంత, కరీముల్లా, డాక్టర్ దార్ల బుజ్జుబాబు తదితరులు ఉన్నారు. ఆయన రామేశ్వరంలో మసీదు వీధి అనే చిన్న ప్రాంతంలో జన్మించి పేపర్లు వేసే బాయ్గా దగ్గర నుంచి భారత రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి భారత రాష్ట్రపతిని అలంకరించాడు. ఎక్కడ మాయని చిన్న మచ్చలేని జీవితం, మరి నిరాడంబరమైన జీవితం, ఎక్కడ ఆడంబరాలు లేవు, కేవలం 3 సూట్లు మాత్రమే ఉండేవి. మరి బయటికి వస్తూ 2 సూట్ కేసులు తీసుకొచ్చాడు. పొద్దు ఏ 2 సూట్ కేసులతో బయటకు వెళ్ళాడు. రాష్ట్రపతి భవన్ నుంచి సంపాదించిన ఆస్తి లేదు, మహాపేరు ప్రఖ్యాతి సంపాదించాడు. మరి ప్రఖ్యాత ఎంఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకొని మరి డిఆర్డీఓలో సైంటిస్ట్గా పనిచేస్తుంటే విక్రమ్ సారాభాయ్ గారి పిలుపు మేరకు మన శాసన మండలికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ మరి
నాకు కూడా నుంచి కూడా సస్యమంగా ఉన్నటువంటి మనం లక్ష్మీ చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం అందరూ కూడా ఆయన గౌరవించుకుంటున్న అవసరం ఉంది. ఆయన గుంటూరులోనే నివాసం ఉంది. మరి అందరికీ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఉంది. వాళ్ళ తరఫున ప్రతినిధిగా మన శాసన మండలిలో ఆయన గెలవెట్టేవాడు. అలాంటి మంచి వ్యక్తి ఆయన రాసినటువంటి ఈ పుస్తకాన్ని మనం ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి మరి ఆయన ఈ సందర్భంగా మనం ఆయన పుస్తకాన్ని రసంగా ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.